చాలు ఇప్పుడంతా మహిళామణులదే రాజ్యం అని ఫెమినిస్టులంతా సంబరపడిపోయారు. మమతా లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ మగాళ్ల ఆధిపత్యానికి ఎదురీది తానేంటో నిరూపించుకున్నారు అని ఎంతో గొప్పగా కీర్తించారు. మీడియా నిపుణులు, మేధావులు సానుభూతి కురిపించారు. కానీ మూడోసారి సీఎం అయ్యేటప్పటికే మమతా దీదిలో ప్రజల పట్ల మమత అనేది ఇంకిపోయింది. మహిళ అయ్యుండి సాటి మహిళల బాధలను అర్థం చేసుకోలేకపోయింది. గ్యాంగ్ రేప్లు జరుగుతుంటే అదంతా లవ్ అఫేర్లో భాగమని చులకనగా కామెంట్ చేసింది. దేశ రాజకీయాల్లో మమత చరిత్ర సృష్టిస్తుందని, భావి ప్రధాని కాగల గొప్ప క్యారెక్టర్ అని దేశమంతా మురిసిపోతే, ఇటీవలే మాజీ సీఎంగా మారిన మమత ప్రజాక్షేత్రంలో తలవాల్చుకునే దోషిలా మారింది. అంటే ఒక మహిళ రూపొందించిన పార్టీ అదే మహిళ చేతిలో సమాధి కాబోతోందా? టీఎంసీ అధినేత్రి ప్రస్తుత స్థితిపై స్పెషల్ స్టోరీ. పూలమ్మిన చోట కట్టెలమ్ముకోరాదు అని పల్లె ప్రజలు ఆత్మగౌరవానికి ఉండే ప్రాధాన్యతను గురించి గొప్పగా చెబుతారు. కానీ పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. 15 ఏళ్లపాటు ఎదురు లేకుండా పూలమ్ముకున్న మమత రాజకీయ పరిస్థితి తిరగబడిపోయి కట్టెలమ్ముకోవాల్సిన దుస్థితిలోకి తనకు తానుగా నెట్టివేసుకున్నారన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు రాజకీయంగా అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత ఆమె సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలై దాదాపు ఒంటరిగా మిగిలిపోయారు మమత. భారత రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనగానే గుర్తొచ్చే పేరు మమతా బెనర్జీ. 3 దఫాలు బెంగాల్లో శాసించిన ఆ దీదీ సామ్రాజ్యం ఇప్పుడు కుప్పకూలుతోందా? అసెంబ్లీ ఎన్నికల ఓటమి సృష్టించిన భూకంపం తృణమూల్ కాంగ్రెస్ ఉనికినే ప్రమాదంలో పడేసిందా? సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు, ఢిల్లీ నుంచి ఈడీ నోటీసులు, చివరకు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితిలోకి కూరుకుపోయారు. నిన్న మొన్నటి వరకు బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మమతా బెనర్జీ నివాసం ఇప్పుడు వెలవెలబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై భవానీపూర్ నుంచి ఓడిపోయిన మమత కోల్కతాలోని తన కాళీఘాట్ నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఒకప్పుడు వందలాది మందితో కిటకిటలాడే ఆ ఆఫీస్ మీటింగ్కు మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు, గట్టిగా 20 మంది కూడా హాజరు కాలేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ భేటీకి ముఖం చాటేశారు. దీన్ని బట్టి అర్థమవుతోంది తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో చీలిపోయి ఏ దిశగా వెళ్తోందని. ఇక ఇండీ బ్లాక్ మీటింగ్కు ఎంతమంది హాజరయ్యారు? బెంగాల్లో రాజకీయంగా చావు దెబ్బతిన్న మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుకోవడానికి ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు ప్రారంభించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో జరిగిన ఇండీ బ్లాక్ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఆ సమావేశంలో మమతా వెలవెలబోతున్న మొహంతో దిగాలుగా కనిపించడమే ఆమె పార్టీ ఎంత దీనావస్థలోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. బెంగాల్లో టీఎంసీ కుప్పకూలుతుండటంతో కూటమిలోనూ ఆమె ప్రాధాన్యత తగ్గింది. ఈ సమన్వయ సమావేశానికి కాంగ్రెస్, ఆప్ వంటి పలు ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు హాజరైనప్పటికీ అందరి కళ్లూ మమతాపైనే పడ్డాయి. సొంత రాష్ట్రంలో పార్టీ ముక్కలవుతున్న తరుణంలో జాతీయ కూటమిని ఆమె ఎంతవరకు నడిపించగలరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారం పోయాక వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో మమతకు ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుస్తోంది. బెంగాల్ వ్యాప్తంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను ఖాళీ చేయించే ప్రక్రియ మొదలైంది. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ప్రభుత్వ లీజుపై ఉన్న భవనాలు, అలాగే కార్పొరేషన్ పరిధిలోని స్థానిక మున్సిపల్ ఆఫీసుల్లో అక్రమంగా కొనసాగుతున్న టీఎంసీ పార్టీ కార్యాలయాలను అధికారులు చట్టబద్ధంగా ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లలో కూడా తీవ్ర అసంతృప్తి రావడం, తిరుగుబాటు నేతలు ఆఫీసులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో దీదీకి కోలుకోలేని షాక్ తగిలింది.
మరోవైపు మమతాకు ఆమె మేనల్లుడికి ఈడీ నోటీసులు వెళ్లడం మమతా భవిష్యత్తును మాత్రమే కాక ఆమె పార్టీ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా మార్చింది. ఒకవైపు రాజకీయ సంక్షోభం వెంటాడుతుంటే మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు మమతా కుటుంబాన్ని చుట్టుముడుతోంది. మమతాతో పాటు ఆమె రాజకీయ వారసుడు, మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరుస నోటీసులు జారీ చేసింది. గత టీఎంసీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం, బొగ్గు అక్రమ రవాణా, పశువుల స్మగ్లింగ్ కేసుల్లో కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ బలమైన ఆధారాలు సేకరించింది. అధికారం కోల్పోవడమే ఆలస్యం. ఈ కేసుల విచారణ వేగవంతం కావడంతో అరెస్టు భయంతో పార్టీ శ్రేణులు పూర్తిగా నైతిక స్థైర్యాన్ని కోల్పోయారు. పార్టీ నాయకులు మాత్రమే కాదు, ప్రధాన లీడర్షిప్ అయిన మమతా, అభిషేక్ బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మమతా బెనర్జీకి తగిలిన అన్నింటికంటే పెద్ద షాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోవడం. ఎన్నికల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టనని మమతా శపథం చేసిన సంగతి తెలిసిందే. కానీ అంతలోనే పార్టీలో అనూహ్య పరిణామం జరిగింది. టీఎంసీకి చెందిన 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏకమై మమతా బెనర్జీ మాటను కాదని రెబల్ లీడర్ రితబ్రత బెనర్జీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు రితబ్రతకే ఉండడంతో స్పీకర్ కూడా ఆయన్నే అధికారిక ఎల్ఓపీగా గుర్తించారు. దీంతో అధికారికంగా మమతా బెనర్జీ పక్షానికి ప్రతిపక్ష లీడర్ హోదా చేజారిపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాను ఓడిపోలేదని, సీఎం కుర్చీని ఖాళీ చేసే ప్రసక్తి లేదని హఠం వేసిన మమత కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా కూర్చుంటే తన ఉనికికి, ఆత్మగౌరవానికి తగినట్టుగా ఉండేది. కానీ మమతాకు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా దక్కలేదు. తన కంచుకోట అయిన దక్షిణ కోల్కతాలోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమత బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. అందువల్ల ఆమె అసెంబ్లీకి దూరం కావాల్సి వచ్చింది. ఒకవేళ ఆమె అసెంబ్లీకి వెళ్లాలంటే భవిష్యత్తులో ఎక్కడైనా ఉప ఎన్నిక జరిగినా అక్కడ ఆమె పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిస్తేనే మళ్లీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతానికైతే ఆమె అసెంబ్లీ వెలుపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ వీధి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు పార్లమెంట్లో సైతం 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరవేసి తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని స్పీకర్కు లేఖ రాశారు. దీంతో ఎన్డీఏ బలం 314కు చేరింది. అంటే పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఇండీ బ్లాక్ మీటింగ్కి అటెండ్ అయితే ఆ పార్టీ ఎంపీల ప్రధాన గ్రూపు ఎన్డీఏలో చేరిపోయింది. ఇంతకన్నా అవమానం మరోటి ఉంటుందా? కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజ్యసభ ద్వారా జాతీయ రాజకీయాల్లోనైనా యాక్టివ్గా ఉండాలని మమతా ప్లాన్ చేశారు. కానీ సొంత పార్టీలోనే ఊహించని విధంగా తిరుగుబాటు జరిగింది. జాతీయ స్థాయిలో చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి వీలుగా మమతకు అత్యంత నమ్మకస్తులైన రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించే ప్రయత్నాలు జరిగాయి. ఇందులో భాగంగా టీఎంసీ సీనియర్ రాజ్యసభ ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఈ రాజ్యసభ స్థానాల ద్వారా బైపోల్ నోటిఫికేషన్ ఇప్పించి తద్వారా సులభంగా రాజ్యసభకు ఎన్నికై ఢిల్లీ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలని భావించారు. అయితే ఎమ్మెల్యేల సంఖ్యాబలం పడిపోవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. రాజ్యసభ సభ్యుణ్ణి ఎన్నుకోవాల్సింది రాష్ట్ర అసెంబ్లీలోని ఎమ్మెల్యేలే. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ బలం బాగా తగ్గడమే కాకుండా ఉన్న 80 మంది ఎమ్మెల్యేలో 60 మంది తిరుగుబాటు గ్రూపుగా విడిపోయారు. మమతా ప్రతిపాదించే అభ్యర్థికి ఓటు వేసే పరిస్థితిలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే లేరు. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు మమత వ్యూహానికి సహకరించే ప్రసక్తే లేదని తేల్చేశారు. కేవలం రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీలోని రాజ్యసభలో కూడా టీఎంసీ బలం 11 స్థానాలకు పడిపోయింది. లోక్సభలో సైతం దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీఏ వైపు వెళ్లిపోయారు. రాజ్యసభ రూట్ పూర్తిగా మూసుకుపోవడంతో బహరంపూర్ లోక్సభ స్థానం నుండి గెలిచిన ఎంపీ యూసుఫ్ పఠాన్తో రాజీనామా చేయించి ఆ స్థానం నుండి లోక్సభ ఉప ఎన్నికలో పోటీ చేయాలని
మరో ప్రత్యామ్నాయ ఆలోచన కూడా మమత చేశారు. కానీ ఆ బాధ్యత కూడా పారడం లేదు. మమతకు అలాంటి అవకాశం ఇవ్వకుండా యూసుఫ్ పఠాన్ నరేంద్ర మోదీ పరిపాలనను ఘనంగా కీర్తించడం విశేషం. గుజరాత్లో బీజేపీ పాలన అద్భుతంగా ఉందని, పశ్చిమ బెంగాల్లో కూడా ఇప్పుడు స్థిరమైన పరిపాలన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే తాను రాజీనామా చేయబోవడం లేదని యూసుఫ్ పఠాన్ చెప్పకనే చెప్పేశారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులపై నియంత్రణ కోల్పోవడం వల్ల చట్టసభల్లోకి అడుగుపెట్టాలనే మమతా బెనర్జీ ప్రయత్నాలన్నీ ప్రస్తుతం అడకత్తెరలో పోకచెక్కలా మారాయి. సో మమత ఇప్పుడు ఎలా చూసుకున్నా అన్ని దారులు మూసుకుపోయాయన్నమాట. మరి కాంగ్రెస్కు వ్యతిరేకంగా టీఎంసీని స్థాపించి ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత అదే ప్రజల ఆగ్రహానికి గురైన మమత ఇప్పుడు ప్రజల ఆగ్రహం మాత్రమే కాదు, రాజకీయపరమైన ఉనికిని కూడా కోల్పోయే దశకు చేరుకున్నారు. నాడు బెంగాల్ను శాసించిన దీదీ నేడు సొంత పార్టీని కాపాడుకోలేని నిస్సహాయ స్థితికి చేరడం భారత రాజకీయాల్లో ఒక సంచలనం. రాజకీయం ఎంత బలమైందో అంత కఠినమైంది కూడా. ఒకప్పుడు ఢిల్లీ పీఠాన్ని సైతం శాసించాలని చూసిన మమత నేడు ఉనికిని కాపాడుకోవడానికి పోరాడాల్సి వస్తోంది. మరి ఈ సంక్షోభం నుండి ఫైర్ బ్రాండ్ మళ్లీ ఫీనిక్స్ పక్షిలా లేస్తుందా, లేక తృణమూల్ కాంగ్రెస్ చరిత్ర పుటల్లో కలిసిపోతుందా? ఇది స్వయంకృతాపరాధమా, మితిమీరిన ఆత్మవిశ్వాసం నుంచి వచ్చిన అహంభావానికి మిగిలిన పరాభావమా? ఒక మహిళ స్థాపించిన పార్టీ అదే మహిళ చేతిలో సమూలంగా నాశనమవుతోందా అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇది వాల్టి ప్రైమ్ మహిళ. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.